ఎవరైతే ప్రభు ఈయన యేసునందు విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి ఆధారపడి ఆశపడి విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తారో వారికి సమీపముగా ఉండే దేవుడు, అన్ని విషయాల్లో తోడుగా ఉండే దేవుడు, నెమ్మది శాంతి సమాధానం అనుగ్రహించే దేవుడు. ఆయన మన ఆస్తి, మన అంతస్తు, మన ఐశ్వర్యం, మన హోదా, మన స్థితి, మన యొక్క అన్ని రకాలైనటువంటి విషయాలు ఆయనకు అవసరం లేదు. కానీ ఒక్కటే ఆయన అడుగుతున్నాడు, మన హృదయాన్ని. ఎవరైతే ప్రభుని యేసునందు విశ్వాసం వచ్చి ఆధారపడి ఆశపడి ఆయనను నమ్ముకొని యేసయ్యా సహాయం చేయమని అడిగినప్పుడు సహాయం చేయగలిగినటువంటి మహా గొప్ప దేవుడు. ఆయన మనశ్శాంతిని ఇస్తాడు, శాంతి సమాధానం అనుగ్రహించే దేవుడు. అందుచేతనే 194 దేశాల్లో ఈ భూమి మీద ప్రతి పట్టణంలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి దేశంలో, ప్రతి ఖండంలో క్రైస్తవ్యం విస్తరించడానికి గల కారణం ప్రభుని యేసుక్రీస్తు మహా గొప్ప దేవుడని, ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవమని, ఆయనకి యేసయ్యా సహాయం చేయమని అడిగినప్పుడు ఆయన సహాయం చేయగలిగిన మహా గొప్ప దేవుడు. ఆయన తోడుగా ఉండే దేవుడు, ఆయన రక్షకుడు, ఆయన శాంతి స్వరూపి, ఆయన ప్రేమ స్వరూపి, ఆయన సర్వశక్తిమంతుడు, సకల చరాచర జగత్తు సృష్టించిన సృష్టికర్త. అందుచేతనే దినానికి 7,000 మంది, నిమిషానికి 5 ప్రభుని యేసుక్రీస్తుని స్వంత రక్షకుడిగా అంగీకరించడానికి గల కారణం ఆయన నిజమైన దేవుడని. సర్వ ప్రపంచంలో, ప్రతి దేశంలో ఆయన ఈ లోకానికి వచ్చి అనేక శ్రమలు అనుభవించి సిలువలో మరణించి తిరిగి లేచారు. ఎందుకంటే మన పాపాల కోసం ప్రతి ఒక్కళ్ళు, ఈ భూమి మీద పడిన ప్రతి ఒక్కళ్ళు పాపియేనండి. మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామో అనేది ప్రశ్న ఉంటుంది. చాలామంది ఎక్కడికి వెళ్తామో మనకెందుకు అనేది ఉంటుంది. కానీ ఖచ్చితంగా మనం చనిపోయినాక ప్రతి ఒక్కళ్ళు పరలోకము, నరకము అనే 2 స్థలాలు ఉంటాయి. మీ యొక్క ఆలోచన ఎరిగిన దేవుడు. ఎందుకంటే మానవునిగా ఆయన తన చేతులతో మనల్ని రూపించి తన పోలికలో మనం చేసి ఉన్నాడండి. ఆయన మనకు ఎంతగానో ప్రేమించాడు కనుక మనకి ఏదైతే కావాలో, ఎలా అయితే మనం పోషించబడతామో, ఎలా మనం జీవించాలో వాటన్నిటి విషయంలో కూడా ఆయన ముందుగానే ఏర్పరిచి మనము జీవించడానికి కావలసిన వస్తువులను సమకూర్చాడు. ఈరోజు మానవుడు వాడుతున్న టెక్నాలజీ విషయంలో, అనేకమైన వస్తువుల విషయంలో కేవలము దేవుడిచ్చిన జ్ఞానమేనండి. దేవుడు మనల్ని నిత్యరాజ్య వారసులుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు చేయడానికై నరావతారి గారు 2026 సంవత్సరాల క్రితం ఎందుకు వచ్చి ఉన్నారో, ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారు ఎలాగ రక్షింపబడతారో, ప్రతి ఆదివారము ఉదయకాల సమయంలో, శుక్రవారం సాయంకాల సమయంలో దేవుని వర్తమానములు బ్రదర్ కొర్నేలి గారు అందిస్తారు. తెల్లవారుపల్లి గ్రామంలో గవర్నమెంట్ హాస్పిటల్ ప్రక్కన నూతనముగా ప్రారంభించబడినటువంటి దేవుని యొక్క క్రీస్తు సువార్త పరిచర్యల యొక్క దేవుని యొక్క సన్నిధి అండి.